హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరితాస్ మ్యాజిక్. ఈరోజు మా నాయనమ్మ చేత్తో చేసే మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మా సైడు ఈ పచ్చడిని ఆవకాయ పచ్చడి అంటారు. ఆంధ్ర ఆవకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మేము చూపించిన వేలో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ మనకి కామన్, అందరికీ తెలుసు వేసుకోవాలి. అండ్ ఉప్పు అనేది ఎప్పుడైనా సరే సరిపడా వేసుకుంటే ఏంటంటే ఏ పచ్చడైనా సరే మనం ఎలాంటి టైప్స్ ఆఫ్ పచ్చడి చేసినా కానీ పచ్చడి అనేది ఎప్పుడు పాడవదు. కారం అనేది మన టేస్ట్ తగినంత మనం వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఈ వీడియోస్ తీసేటప్పుడు మా నాయనమ్మని తీయకుండా ఓన్లీ ముక్కల వాటికి తీస్తుంటే మా నాయనమ్మ అంటది, నన్ను కూడా తీయి, నేను వీడియోలో కనిపించాలి అని చెప్తుంది అనమాట. చూడండి, ఆమెకు కూడా వీడియోలో కనిపించాలని ఎంతో ఆశ. అండ్ మా నాయనమ్మ చేత్తు చేసిన వంట అంటే ఎవరికైనా, మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళ చేతి వంట చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎట్లా చక్కగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా ఇంకా డబ్బా పెట్టేసుకోవటమే. ఇంకా 2 days తర్వాత దాంట్లో చిన్నులపాయలు వేసుకొని మనం ఇంక సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే ఆంధ్ర ఆవకాయ రెడీ అండి. ఎంతో ఈజీ. ఇది ఇట్లా మా సైడ్ చేసుకుంటారు, మీ సైడ్ ఎలా చేసుకుంటారో మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ లైక్ అనేది నాకు మోటివేట్ అవుతుంది. ఇంతమంది చూస్తున్నారు, ఇంతమందికి నచ్చింది అని నాకు కూడా మోటివేట్ అవుతుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి. అండ్ ఏ ఊరు నుంచి, ఏ ప్రాంతాల నుంచి ఈ వీడియో చూస్తున్నారో వారు కూడా కామెంట్ చేయండి. ఇంతవాటికి ఇన్ని ప్రాంతాలకి నా వీడియో రీచ్ అవుతుందని నాకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.